మీ ఇంట్లో కిటికీల సంఖ్యను డబుల్ చేసుకోండి. వీలైతే మీ బిల్డింగ్కి వీలున్నన్ని అద్దాలు బిగించండి. ఎందుకంటే కిటికీలు, అద్దాలే విద్యుత్ ఉత్పత్తికి కేంద్రాలు కానున్నాయి. సూర్యుడి వెలుతురు నుంచి విద్యుత్తును అందించడం వీటి ప్రత్యేకత. సింగపూర్లోని నాన్యాంగ్ యూనివర్సిటీ రీసెర్చ్ బృందం సోలార్ సెల్స్ను ఆవిష్కరించింది. అత్యంత పలుచగా ఉండటమే కాకుండా పెరోవ్స్కైట్ సోలార్ సెల్స్ను నేరుగా కిటికీలు, అద్దాలపై ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రస్తుతం సోలార్ ప్యానెళ్లలో ఉపయోగించే సెల్స్ సిలికాన్తో తయారవుతోంది. సిలికాన్ ఖరీదు చాలా ఎక్కువ, సామర్థ్యం విషయంలోనూ పరిమితులున్నాయి, బిగించడం, వాడకంలోనూ ఇబ్బందులున్నాయి. నాన్యాంగ్ శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన సరికొత్త పెరోవ్స్కైట్ సోలార్ సెల్స్ ఎంత మందం ఉంటాయో తెలుసా? కేవలం 10 నానోమీటర్లు, అంటే మనిషి వెంట్రుక కంటే 10,000 రెట్లు తక్కువ మందం అన్నమాట. పైగా ఈ సెల్స్ పై పడే కాంతిలో 41% నేరుగా ప్రసారమయ్యేంత పారదర్శకంగా ఉంటాయి. అయితే ఇలా పారదర్శకంగా ఉంచేందుకు దీని విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం విషయంలో కొంత రాజీ పడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ సోలార్ సెల్స్ 7.6% సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. చౌకగా లభించే వీటిని భవనాలపై కప్పేసి విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీన్ని అర్థం చేసుకోవాలంటే చిన్న ఉదాహరణ చూద్దాం. న్యూయార్క్లో వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనే ఓ భారీ భవనం ఉంది. ఆ ఒక్క భవనాన్ని NTU శాస్త్రవేత్తలు తయారు చేసిన పెరోవ్స్కైట్ సోలార్ సెల్స్తో కప్పేస్తే 100 గంటల విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని తెలిసింది. అంత విద్యుత్తుతో న్యూయార్క్లో 40% ఇళ్ల అవసరాలు తీర్చొచ్చని అంచనా. పెరోవ్స్కైట్ సోలార్ సెల్స్తో NTU శాస్త్రవేత్తలు సరికొత్త అద్భుతాన్ని సృష్టించినప్పటికీ వీటిని విస్తృత స్థాయిలో వాడే విషయంలో కొన్ని సవాళ్లు మిగిలే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అవి ఎంతకాలం మన్నుతాయన్నది. సిలికాన్ సోలార్ సెల్స్ సగటు ఆయుష్ 25 ఏళ్లు. అయితే వేడి, అతినీల లోహిత కిరణాలను పెరోవ్స్కైట్ సెల్స్ తట్టుకోవడం కష్టం. అయితే వాహనాల పైకప్పులపై వీటిని వాడటం ద్వారా బ్యాటరీలను నిత్యం ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే స్మార్ట్ గ్లాసెస్ పదే పదే ఛార్జ్ చేసుకునే అవసరం తప్పుతుంది. ప్రస్తుతం ఈ సోలార్ సెల్స్ పై NTU పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకుంది. భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు కంపెనీలతో చర్చలు జరుపుతోంది. అన్ని సవ్యంగా జరిగితే కొన్నేళ్లలోనే ఇవి మన ఇంటి కిటికీలపైకి చేరొచ్చు.